హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సెకండ్ హ్యాండ్లో కార్ అనేది తీసుకొచ్చానమాట. ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో కార్ అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఎవరైతే ఒక ఫ్యామిలీకి తీసుకోవాలనుకుంటారో, అలాగే తక్కువ ప్రైజ్లో కార్ కావాలి అనుకుంటారో, మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అనమాట. ఇది వచ్చేసి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను, అక్కడ మిస్కోకుండా చూడండి. ఎవరైతే ఒక ఫ్యామిలీకి సెకండ్ హ్యాండ్లో తక్కువ ధరలో తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చూసుకొని నచ్చితేనే తీసుకోండి. మన ఛానల్లో కూడా కార్ వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట. అలాగే వెహికల్ యొక్క రీడింగ్, టైర్ కండిషను, మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను కాబట్టి మిస్ కాకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో కార్ అనమాట. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2012 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. ఫోర్డ్ ఫిగో అనమాట. ఎవరికైతే ఫ్యామిలీ కార్ యూజ్ చేసుకోవాలి, ఫ్యామిలీ కార్ తీసుకోవాలనుకుంటున్నారో, అంటే తక్కువ ప్రైజ్లో ఒక ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే చూడండి. ఈ కార్ అనేది మీకు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మెకానిక్ చూపించిన తర్వాతనే తీసుకోండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ చూపించండి. ఎందుకంటే మీరు ఏదైనా వెహికల్ కొన్నప్పుడు అది నీట్గా కండిషన్లో ఉండేటట్టు చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి 2012 మోడల్, ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకొని కూడా. అలాగే రీడింగ్ వచ్చేసి 74,000 కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట. 74,000 కిలోమీటర్లు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు. అలాగే టైర్లు చూసుకుంటే మనకి 70% దాకా అయితే ఉన్నాయన్నమాట. 70% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా కండిషన్లో ఉన్న వెహికల్ తీసుకోవాలనుకున్నా, అలాగే మంచి కండిషన్లో ఉన్న వెహికల్ కావాలనుకున్నా సరే ఒకసారి అయితే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 70% అయితే టైర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్నమాట. ఇంజిన్ కానీ, ఏసీ కానీ, అలాగే అన్ని కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే వెహికల్ గురించి తెలిసిన వాళ్ళు, అలాగే కారు గురించి తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే తెలిసినా సరే మీరైతే ఖచ్చితంగా వెహికల్ అనేది టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. మరి వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 2,20,000 అయితే చెప్తున్నారు. 2,20,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు అనమాట. మన ఛానల్ నుంచి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారన్నమాట. మన ఛానల్ నుంచి వెళ్ళి చూసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ అయితే ఫుల్ కండిషన్ అయితే ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ సత్తనపల్లి అనే మండలంలో అవుతుందన్నమాట. వెహికల్ వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్లో సత్తనపల్లి అనే మండలంలో అవుతుందన్నమాట. సత్తనపల్లి కానీ, నాసరాపేట కానీ, వినకొండ కానీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీరు ఎవరైతే వెహికల్ కొనాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. 2,20,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట వెహికల్ యొక్క ప్రైస్ అనేది. ఓకేనా, మన ఛానల్ నుంచి చూసి తీసుకున్న వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది. వెహికల్ అయితే కండిషన్లో అయితే గుడ్ కండిషన్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీకోసం ట్రాక్టర్స్, కార్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. మీ దగ్గర కార్లు ఉన్నా సరే పెట్టండి, నేనైతే వీడియో అయితే చేస్తాను. అలాగే ట్రాక్టర్స్ ఉన్నా సరే పెట్టండి, నేనైతే వీడియో అయితే చేస్తాను. అలాగే తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు